మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 24 ముంబై వర్సెస్ పంజాబ్ తలపడబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఏ రకంగా ఉండబోతుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, ముంబై వేదికగా జరగబోతున్నటువంటి మ్యాచ్లో ఎలా ఉండబోతుంది? మంచి బిగ్ ఫైట్ ఏమైనా ఉండబోతుందా? వన్ సైడ్ అవ్వబోతుందా? ఎలా చూడొచ్చు అంటారు ఈ మ్యాచ్ని? వన్ సైడ్ అవుతుందో లేదో కానీ ముంబై గెలవడం మాత్రం అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు ఈ సీజన్లో, తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. వాళ్ళు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అసలు ఆ పంచ్ కనపట్లేదు. బౌలింగ్ అయితే మరి దారుణంగా ఉంది. బుమ్రా ఉండి కూడా వాళ్ళు బౌలింగ్లో ఎఫెక్టివ్నెస్ లేదు. బుమ్రా ఈజ్ ఎట్ టు పిక్ ఎ వికెట్. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు బుమ్రా. ఎకానమీ బాగానే ఉంది కానీ ఈస్ ఈవెన్ లీకింగ్ సమ్ రన్స్ ఆల్సో. మిగతా బౌలింగ్ అంతా కూడా వాళ్ళది ఏమాత్రం సరిగ్గా లేని పరిస్థితి. బ్యాటింగ్లో కూడా మీకు చాలామంది బ్యాట్స్మెన్ ఫామ్లో లేరు. తిలక్ వర్మ ఆడిన 4 మ్యాచ్లో 35 రన్స్ ఎన్నో చేశాడు. సూర్యకుమార్ కూడా ఒక 100 రన్స్ చేసి ఉంటాడు. వాళ్ళకి సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ ముంబై. సో మరి అక్కడి నుంచి దాని నుంచి ఎలా తేరుకుంటారు? తాజాగా ఏంటంటే మీకు రోహిత్ శర్మ కూడా గాయమైంది. గాయం, అతని హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంది. అతను మ్యాచ్లో ఆడేది ఆల్మోస్ట్ డౌటే. సో దే హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ముంబై ఇండియన్స్. కీలకమైనటువంటి సమయంలో బౌలింగ్ ఇవ్వట్లేదు, ఎప్పుడో ఇస్తున్నారు, అది ఏ టైంలో ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అనేటువంటి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏమంటారు ఈ విషయంలో? అంటే బుమ్రాని వాళ్ళు 3 ఫేజుల్లో వాడుకోదలుచుకున్నారు. పవర్ ప్లేలో ఒక ఓవర్ ఇస్తున్నారు, తర్వాత మిడిల్ ఫేజ్లో ఒకటి. ఏంటంటే బుమ్రా లాంటి బౌలర్ని ఏ కెప్టెన్ ఎలా యూజ్ చేస్తాడంటే అవతల టీంలో ప్రధానమైన బ్యాట్స్మెన్ లేకపోతే మ్యాచ్అప్స్ కూడా చూస్తారు. ఆ బ్యాట్స్మెన్కి బుమ్రాకి అగేన్స్ట్గా వీక్నెస్ ఉంది ఆ రకంగా. ఎందుకంటే ఎనీ బౌలర్ మీకు 4 ఓవర్స్ కంటే ఎక్కువ వేసే అవకాశం లేదు. సో బుమ్రాని ఎలా యూజ్ చేసుకోవాలనే విషయంలో అక్కడ ముంబైలో చాలామంది బోలెడు మంది కోచెస్ ఉన్నారు. వాళ్ళ హెడ్ కోచ్ జయవర్ధన్తో పాటు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ పొలార్డ్ లాంటి వాళ్ళు, మలింగా, వీళ్ళంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ బుమ్రాని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. సో అది ఏదో సోషల్ మీడియాలో బుమ్రాని సరిగ్గా వాడుకోవట్లేదు అంటే, పవర్ ప్లేలో బుమ్రా ఈజ్ నాట్ బేసికలీ పవర్ ప్లే బౌలర్. పవర్ ప్లేలో 2 ఓవర్లు లేచి బుమ్రా, కానీ పవర్ ప్లేలో 2 ఓవర్లు వాడుకుంటే తర్వాత ప్రాబ్లం వస్తుంది. మోస్ట్ ఎఫెక్టివ్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎప్పుడు క్యాప్టెన్కి వికెట్ కావాలి, ఆ టైంలో బుమ్రాకి ఇస్తే ఒక పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తారు. అందుకోసం అని బుమ్రాకి కేవలం పవర్ ప్లేలో మోస్ట్లీ 1 ఓవర్ మాత్రం ఇచ్చి మిగతా 3 ఓవర్లు అట్టే పెట్టుకొని అతన్ని రైట్ టైంలో యూజ్ చేసుకోవడం అనేది చేస్తున్నారు. సో అది కాదు కరెక్ట్. అక్కడ బుమ్రా ఎఫెక్టివ్నెస్ లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మిగతా బౌలర్స్ ప్రెషర్ మెయింటైన్ చేయట్లేదు. ఒకవేళ మిగతా బౌలర్స్ ప్రెషర్ మెయింటైన్ చేస్తే బుమ్రా బౌలింగ్లో వికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా వాళ్ళు లూజ్గా బౌలింగ్ వేస్తున్నప్పుడు బుమ్రా బౌలింగ్లో వాళ్ళు జాగ్రత్తగా ఆడుకుంటున్నారు. ఆడుకుని మిగతా బౌలర్స్కి అగేన్స్ట్గా శార్దూల్ ఠాకూర్ ఈజ్ లీకింగ్ లాట్ ఆఫ్ రన్స్. సో బుమ్రా బౌలింగ్ మీద వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే బహుశా బుమ్రాకి వికెట్లు రావట్లేదు. ఇంకా పంజాబ్ టీం గురించి మాట్లాడుకుంటే వరుస విజయాలతో మంచి అగ్రెసివ్ ఇంటెడ్తో కనిపిస్తుంది. సో వారి బలం ఏంటంటారు? ఈరోజు ముంబైతో పంజాబ్ తలబడుతుంది కాబట్టి 2 టీంల యొక్క బ్యాటింగ్ బలాలను కంపేర్ చేస్తే ఎలా చెప్పొచ్చు అంటారు? పంజాబ్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్. అండ్ బ్యాటింగ్లో చూస్తే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతను ఏంటంటే స్పిన్ బాగా ఆడతాడు, స్లో వికెట్ పైన బాగా ఆడతాడు, 6 హీటింగ్ ఎబిలిటీ ఉంది. అంటే అతను షార్ట్ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఏ బాల్ని 6 కొట్టాలి, ప్రతి బాల్ ఇప్పుడు అభిషేక్ శర్మ ప్రతి బాల్ ఊపే ప్రయత్నం చేస్తాడు. కానీ శ్రేయస్ అయ్యర్ చాలా స్మార్ట్గా బ్యాటింగ్ చేస్తాడు. ఏ బాల్ని ఆడాలి, ఏ బాల్ ఆడకూడదు అనే విషయంలో జడ్జ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ క్యాప్టెన్సీ కూడా బాగా చేస్తున్నారు అతను. అతనితో పాటు వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఓపెనర్స్ ప్రభ్ సిమ్రన్ అండ్ కొత్త కుర్రాడు ప్రియాన్ షారీ అద్భుతంగా ఆడుతున్నారు. సో వాళ్ళిద్దరు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. దాని మీద శ్రేయస్ అయ్యర్ బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తున్నారు. సో అయితే వాళ్ళ బ్యాటింగ్లో వీక్నెస్ లేదని కాదు. కూపర్ కానలీ స్టార్టింగ్లో అంత బాగా ఆడలేదు. తర్వాత మీకు నెహల్ వడేరా కానీ శశాంక్ సింగ్ కానీ ఇంతవరకు చెప్పుకోదగ్గ కాంట్రిబ్యూషన్స్ వాళ్ళ నుంచి లభించలేదు. సో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యాటింగ్లో. బట్ ఓవరాల్గా ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఫామ్, ఓపెనర్స్ ఫామ్ వాళ్ళకి చాలా వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. బౌలింగ్ విభాగానికి వస్తే ఎలా చెప్పొచ్చు అంటారు? ముంబై బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉందా? పంజాబ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉందా? ఆన్ పేపర్ ముంబై బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే అక్కడ మీకు బుమ్రా, ట్రెంట్ బోల్ట్, హార్దిక్ పాండ్యా, శాంట్నర్ లాంటి బౌలర్స్ ఉన్నారు. ఇంకా శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఇంటర్నేషనల్ బౌలర్స్, హైలీ రిపీటెడ్ బౌలర్స్ కరెక్టే, కానీ వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు. వెరాజ్ పంజాబ్ విషయానికి వస్తే మీకు మార్క్ యాన్సన్, హర్షదీప్ సింగ్, బార్ట్లెట్ కూడా న్యూ బాల్తో మంచి వికెట్లు తీస్తున్నాడు. యూజీ చాహల్ ఈజ్ ఎక్సెప్షనల్.
విజయ్ కుమార్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు. అయితే పంజాబ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మార్క్ యాన్సన్ వరల్డ్ కప్లో ఈ వాస్ వండర్ఫుల్ విత్ బ్యాట్ అండ్ బాల్. మార్క్ యాన్సన్ 2 వికెట్లే తీశాడు. అంటే 3 మ్యాచ్లో బౌలింగ్ వేశాడు. ఇంతవరకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. హర్షదీప్ సింగ్ అయితే ఈస్ హ్యావింగ్ ఏ నైట్ మేర్. అతనికి వికెట్లు రావట్లేదు. అంటే వచ్చిన లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు వచ్చినా పవర్ ప్లేలో వికెట్స్ తీయట్లేదు అసలు. తర్వాత ఈజ్ లీకింగ్ లాట్స్ ఆఫ్ రన్స్. అతని ఎకానమీ మోర్ దెన్ 10 ఉంది. సో పంజాబ్ కూడా కొన్ని బౌలింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ బాట్లెట్, ఈజీ చాహల్ లాంటి వాళ్ళు దాన్ని చాలా వరకు కవర్ చేస్తారు. వీళ్ళు విజయ్ కుమార్ ఇస్ ఆల్సో బౌలింగ్ వెరీ వెల్. సార్ అలాగే ఈరోజు మ్యాచ్ ముంబైలో జరగబోతుంది కాబట్టి పిచ్ కండిషన్స్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అక్కడ 200 స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మొదట బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుందా, లేకుంటే చేజింగ్ చేసినటువంటి టీంకి అడ్వాంటేజ్ ఉంటుందా? 200 ఇంకా 220. ఎందుకంటే ఇంతవరకు 2 మ్యాచ్లు జరిగినాయి అక్కడ. ఆ 2 మ్యాచ్ల్లో కూడా మీరు చూస్తే 4 బ్యాటింగ్ చేసిన 4 టీమ్స్ కూడా 220 అబౌవ్ చేసాయి. గెలిచినా కూడా ఓడిన టీం కానీ గెలిచిన టీం కానీ అందరూ 220+ స్కోర్స్ చేశారు. సో చాలా ఇప్పటివరకు మనం ఉన్న ఆల్ ఐపీఎల్ వెన్యూస్లో ముంబైలో వచ్చిన పెద్ద స్కోర్లు ఎక్కడ రాలేదు. సో కన్సిస్టెంట్గా 200 రావడం అనేది చాలా కామన్. 220 ఈవెన్ ఆర్సీబీ అక్కడ బ్యాటింగ్ చేస్తూ ది స్కోర్ 240 రన్స్. సో హై స్కోరింగ్ వెన్యూ అది. బౌండరీ సైజ్ చిన్నగా ఉంటే రెడ్ సాయిల్ మీద బ్యాట్ మీద బాల్ మంచిగా చాలా క్విక్గా వస్తుంది. చాలా బ్యాట్స్మెన్ చాలా ఎంజాయ్ చేస్తారు. షాట్స్ కొట్టడానికి చాలా అనువుగా ఉండే గ్రౌండ్ అది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ హై స్కోరింగ్ మ్యాచ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఈరోజు మ్యాచ్లో ఎవరికి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రిడిక్షన్ ఎలా చేయొచ్చు అంటారు? ఎవరు గెలిచేటువంటి అవకాశాన్ని చూడొచ్చు ఈ మ్యాచ్లో? పంజాబ్కే ఎడ్జ్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే బ్యాటింగ్లో బౌలింగ్లో బ్యాలెన్స్డ్గా ఉన్నారు వాళ్ళు. ఈవెన్ హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో కూడా ఓపెనర్లు చెలరగిపోతున్నప్పుడు శశాంక్ సింగ్ వచ్చి 2 వికెట్లు తీశాడు. సో వాళ్ళకి ఏంటంటే పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేయడం కానీ వాళ్ళ క్యాప్టెన్సీ కూడా చాలా బాగుంది. వెరాజ్ ముంబైకి మీకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అయితే రోహిత్ ప్లేస్లో ఎవరిని ఓపెనర్గా ఆడించాలి, అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. నమద్దీన్ని ఆడించాలి. అయితే విల్ జాక్స్ కూడా ఈ మ్యాచ్కి అవైలబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మనకు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ లేదు. విల్ జాక్స్ అవైలబుల్ ఉంటే అతన్ని ఓపెన్ చేయించాలా ఏంటనేది చూడాలి. రైట్ కాంబినేషన్ గురించి కూడా ఆలోచించాలి. ఇంకా ట్రెంట్ బోల్ట్ని పక్కన పెట్టాలా, అతని ప్లేస్లో అశ్విని కుమార్ని తీసుకురావాలా, మార్కండే ప్లేస్లో ఎవరిని ఆడించాలి, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. సో బట్ ఏంటంటే ముంబై కనుక రైట్ కాంబినేషన్తో రాగలిగితే, బోల్డ్గా ఆడగలిగితే, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి అగ్రెసివ్ నాక్ ఏదో ఆడలేదు. షెర్ఫెన్ రదర్ఫర్డ్ తప్ప ఎవరు ప్రాపర్గా ఫామ్లో కనపట్లేదు. సో ఎవరో ఒకరు ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడితే తప్ప ముంబై గెలవడం చాలా కష్టం. చాలా ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాలి, చాలా క్విక్గా, చాలా ఒక ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడితే తప్ప ఈ మ్యాచ్లో కూడా పంజాబ్ గెలిచి తమ అన్బీటెన్ రన్ కంటిన్యూ చేసే అవకాశాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే 24th మ్యాచ్ IPL 2026లో ఈరోజు జరగబోతుంది, ముంబై వర్సెస్ పంజాబ్. ముంబైలో జరగబోతుంది కాబట్టి వాంకట వేదికగా ఇక్కడ పరుగుల వరద పడడం ఖాయంగా కనిపిస్తుంది. మరి మ్యాచ్లో వరుస ఓటముల నుంచి గెలిచి నిలవాలని చూస్తుందా ముంబై, లేదంటే వరుస విజయాలని కంటిన్యూ చేస్తూ పంజాబ్ గెలుస్తుందా అనేది వేచి చూద్దాం.